హాయ్ హలో నేను మీ గోవింద్ హిట్ టీవీ. మరి మనం ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి దేవరకొండ మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ అయినటువంటి మల్లికార్జున గారితో మనం ఉన్నాం. మరి ఆయన ప్రస్తుతం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. మరి ఆ రాజీనామా చేసిన వెనకాల మరి ఏముందో మరి స్వయంగా ఆయన్నే అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. చెప్పండి, మీరు ప్రస్తుతం అంటే ఆలూరు రాజకీయాల్లో చాలా గందరగోళంగా తయారైంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్గా ఉన్న మీరు మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దీని గురించి మా ఛానల్తో పంచుకోండి. ఏం లేదన్నా, గత 10 సంవత్సరాలుగా జయరామనాయుడు చూస్తూ ఉన్నాము. అందరినీ కూడా ఎక్కడ ఏం సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ తాలూకా ఉందని నేను భావిస్తున్నాను. ఆయన కూడా కులాలకి అతీతంగా అన్ని కులాలను కూడా కులం అనేది లేకుండా కూడా అందరినీ కుటుంబంలాగా చూసుకున్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము. మరి ఈ మధ్య కాలంలో మరి కొద్దిగా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి. ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువైన తర్వాత ఈ గ్రూప్ రాజకీయాలు చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఎంతసేపు అన్నా అందరి వాడే నేను అందరిలో కలిసిపోయే వ్యక్తిని, అందరినీ కలుపుకొని ముందర పోయే వ్యక్తిని. మరి గ్రూప్ రాజకీయాల్లో కొంచెం మనసుకి ఇబ్బంది అనిపించినాయి. సో వద్దు, ఇట్లా గ్రూప్ రాజకీయాలు ఇవి వద్దు మనకనే ఉద్దేశంతోనే పార్టీ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి పార్టీ నాయకత్వంలో నాకు కనబడడం లేదు. పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుపోయినాము, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదని చెప్పి తీసుకున్నాము. కానీ అంటే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకు కనబడలేదు. అందుకోసం మనం ఇలాంటి రాజకీయాలు మనకు వద్దు అనే ఆలోచనతోనే ఆ పార్టీకి నేను రాజీనామా చేయడం జరిగింది. ఎలా చూసుకోవచ్చు మనం ఇక్కడ అంటే ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి వీరపాక్షి గారు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఉన్నారు, టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ క్యాబినెట్ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామన్న గారికి టికెట్ రాలేదు. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే చాలా నియోజకవర్గాల్లో సర్వే అని చెప్పి క్యాండిడేట్లను మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు మరి ఇట్లా చేసి ఉండొచ్చు. దానికి తోడు కుట్రల కుతంత్రాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాము. మరి ఆయన అయితే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఎక్కడ కూడా తాలూకాలో ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టింది అయితే లేదు. మరి సర్వేనా కుట్రల కుతంత్రాల్లో మాకే కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఇది ఏం జరుగుతుందో మాకు అర్థం కాదు. సో మొత్తానికి క్యాడర్ అంతా కూడా పరిస్థితి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది పరిస్థితి. అంటే మనం చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పి ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఎక్కడెక్కడైతే ఆయన గెలవలేమనే స్థానాలన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గాన్ని కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ పరిస్థితి చూస్తే మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మీలాంటి మండల కన్వీనర్లు మరి జెడ్పీటీసీలు రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే వైనాట్ 175 గురించి మాట్లాడదలుచుకుంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్కి మన ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఆలూరు నియోజకవర్గంలో అనేది చూడాలన్నా మరి ఏం జరుగుతుందని చూడాలి. మరి అంటే మనం ఎవరో అనుకుంటే కాదు, కానీ ప్రజలు నిర్ణయించాలా. వైనాట్ 175 అని మనం అనుకుంటే ఎవరు అనుకున్నా అది కాదు, ప్రజలు నిర్ణయించాలా. మంచి పాలన ఉందనుకుంటే ఆమోదిస్తారు. మనం గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తున్నాం, రాజకీయంగా అదే పరిస్థితుల్లో చూస్తున్నాం. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తే రేపు ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది మనకి ఏమనేది. ఓకే మరి.